హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేస్తున్నాను, చూడండి. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, అల్లం వెల్లుల్లి ఇలా తీసుకున్నాను. తర్వాత అయితే పేస్ట్ చేసేసాను. నెక్స్ట్ వెజిటేబుల్స్ వచ్చేసి క్యారెట్, ఆనియన్, ఆలు అండ్ బీన్స్ ఇలా కట్ చేసేసి పెట్టేసుకున్నాను. సో నేనైతే ఒక 1 kg రైస్ చేస్తున్నాను. ఈ 1 kg రైస్ ఒక 1 hour ముందే సోక్ చేసి పెట్టేసుకున్నాను. సో సోక్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చేసాయి. ఇంతకీ నేను ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా, పంజాబీ స్టైల్ వెజ్ పులావ్. సో చాలా టేస్టీగా వచ్చేసింది. సో మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. సో స్టవ్ పైన ఇలా బౌల్ పెట్టేసేసి ఆయిల్, గీ యాడ్ చేశాను. సో 10 tablespoon ఆయిల్కి 5 tablespoons గీ అయితే యాడ్ చేశాను. సో 1:2 రేషియోలో యాడ్ చేశాను. సో మొత్తం గీ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత, మొత్తం ఆయిల్లో మెల్ట్ అయిన తర్వాత ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా. సో ఫస్ట్ స్పైసెస్ అయితే యాడ్ చేయాలి. సో ఆల్రెడీ అన్నీ చూపెట్టాను కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను వీడియో. సో ఫస్ట్ అన్ని స్పైసెస్, నెక్స్ట్ వెజిటేబుల్స్ ఇలా యాడ్ చేసేసి మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసి ఒక 50% అలా వేగనివ్వాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసి కొంచెం నెక్స్ట్ 80% ఉడకనివ్వాలి వెజిటేబుల్స్. నెక్స్ట్ సాల్ట్, గరం మసాలా కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. ఒక 2 tablespoon గరం మసాలా అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ తర్వాత వాటర్ 1 kg రైస్తో, నేను గ్లాస్తో అయితే మెజర్మెంట్ తీసుకున్నాను. 4 glasses రైస్కి 6 glasses వాటర్ వేసేసి ఇలా ఉడికించాను. సో ఫైనల్ వచ్చేసింది, ఉడుకుతూ ఉంది. మొత్తం 10 minutesలో రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత ప్లేట్లో ఇలా సర్వ్ చేశాను. ఈరోజు మా డాడీ బర్త్డే, ఇంకా మా డాడీ బర్త్డే స్పెషల్ వెజ్ పులావ్, షోర్వా, రైతా, ఆనియన్స్ అండ్ పన్నీర్ బటర్ మసాలా. నాట్ షూర్. So let's taste. So let's taste it. It looks so good. It looks so good. It looks so good. Amazing. Now I want to taste of it. Paneer butter masala. And now with paneer butter masala. It's very, 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 very tasty. వావ్, పులావ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మా వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియోస్. బాయ్.